ఉబకాయం దేశానికి సమస్యగా మారిపోయింది. దేశ జనాభాలో 10 కోట్ల మంది ఉబకాయంతో బాధపడుతున్నారు. ప్రతి 8 మందిలో ఒకరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారట. ఇది చాలా ఆందోళనకర అంశం. ఉబకాయం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యపై ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆందోళన వ్యక్తం చేశారు దేశ ప్రధాని మోదీ. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ఉబకాయంపై యుద్ధం ప్రకటించిన ప్రధాని విస్తృత ప్రచారానికి వివిధ రంగాలకు చెందిన 10 మంది ప్రముఖులను నియమించారట. మన శరీరంలో అదనపు క్యాలరీల కొవ్వు రూపంలో అధికంగా నిల్వైతే ఊబకాయానికి దారితీస్తుంది. ఒకప్పుడు పశ్చిమ దేశాలకే పరిమితమైన ఊబకాయం ఇప్పుడు దిగువ మధ్య ఆసియా దేశాలకు వ్యాపిస్తోంది. భారతదేశంలో ఇది రోజురోజుకు పెద్ద సమస్యగా మారుతోంది. ఒకప్పుడు మన దేశంలో పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉండేది. తక్కువ బరువు సమస్యగా ఉండేది. కానీ గత కొన్నేళ్లలో ఊబకాయం సమస్యగా పరిణమించింది. ఊబకాయం అధికంగా ఉన్న మొదటి 5 దేశాల్లో భారతదేశం ఒకటి. భారతీయులు లావైపోతున్నారని, ఊబకాయాల సంఖ్య పెరిగిపోతోందని తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలు చెబుతున్నాయి. ఊబకాయాన్ని అరికట్టడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోకపోతే ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊబకాయంతో ఆరోగ్యానికి ప్రమాదమని WHO పేర్కొంది. బాడీ మాస్ ఇండెక్స్ 25 కంటే ఎక్కువ ఉంటే దానిని అధిక బరువుగాను, 30 కంటే ఎక్కువగా ఉంటే దానిని ఊబకాయంగాను పరిగణిస్తారు. అయితే భారత్లో ఊబకాయానికి సంబంధించి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని గతేడాది లాన్సెట్ జర్నల్లో ప్రచురించిన ఓ అధ్యయనం తెలిపింది. ఇది యువతలో ఎక్కువ అవుతోందని హెచ్చరించింది. ఇప్పటికే అసంక్రమిక వ్యాధులైన గుండె జబ్బులు, స్ట్రోక్స్, మధుమేహం భారతీయులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఊబకాయం కూడా ఉంటే ఆ జబ్బుల తీవ్రత యువతలో మరింత పెరుగుతుంది. యుక్త వయసులోనే టైప్ 2 మధుమేహం బారిన పడే ప్రమాదం ఉంటుంది. దేశంలో ఇప్పటికే 10 కోట్ల మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. కొన్ని రకాల క్యాన్సర్స్ రిస్క్ కూడా ఊబకాయంతో పెరుగుతాయి. గుండెలో మంట, గాల్ బ్లాడర్ వ్యాధులు, లివర్ సమస్యలు తలెత్తుతాయి. నిద్రలో కొంచెం సేపు ఊపిరి ఆగిపోయి మళ్లీ మొదలయ్యే స్లీప్ యాప్నియా ప్రమాదం ఊబకాయంలో చాలా ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా ఊబకాయాలు ఎక్కువగా ఉన్న దేశాల్లో అమెరికా, చైనా తర్వాత భారత్ 3వ స్థానంలో ఉంది. గతేడాది లాన్సెట్ జనరల్ అధ్యయనంలో పేర్కొన్న ప్రకారం 2022 నాటికి భారత్లో 1.25 కోట్ల మంది 5 నుంచి 19 ఏళ్ల మధ్య బాలలు అధిక బరువు ఉన్నారు. 2035 ప్రపంచవ్యాప్తంగా దాదాపు 330 కోట్ల మంది ఊబకాయ బాధితులు ఉంటారని అంచనా. వీరిలో 77 కోట్ల మంది 5.19 మధ్య ఏళ్లవారే. 2030 కల్లా ప్రపంచవ్యాప్తంగా ఊబకాయ బాధిత పిల్లల్లోని ప్రతి 10 మందిలో ఒకరు భారత్లో ఉంటారని యూనిసెఫ్ ఒబేసిటీ అట్లాస్ 22 పేర్కొంది. ఆ సమయానికి భారత్లో 2.7 కోట్ల మంది మించి ఊబకాయ పిల్లలుంటారని అంచనా వేసింది. 2019-21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం మన దేశంలో 24% మహిళలు, 22.9% పురుషులు ఊబకాయలుగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలో ఊబకాయం సమస్యపై ఆందోళన వ్యక్తం చేశారు. 2022లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ప్రతి 8 మందిలో ఒకరు ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇది చాలా ఆందోళనకర అంశం. ఊబకాయం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. దీన్ని అధిగమించేందుకు మనమంతా కృషి చేయాలి. అది మన బాధ్యత కూడా. తినే ఆహారంలో వంట నూనె వాడకాన్ని కనీసం 10% మేర తగ్గించుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 10 మంది ప్రముఖులను నామినేట్ చేశారు ప్రధాని. వారిలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర, నటులు మోహన్ లాల్, ఆర్ మాధవన్, గాయని శ్రేయా ఘోషల్, భోజ్పురి గాయకుడు, నటుడు నిరాహువా, షూటింగ్ ఛాంపియన్ మను భాకర్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని, ఎంపీ సుధామూర్తి ఉన్నారు. వీరిని తలా మరో 10 మందిని నామినేట్ చేయమని కోరారు ప్రధాని. ఇలా ఈ ఉద్యమం మరింత పెద్దది కావాలని పిలుపునిచ్చారు. ఊబకాయంపై పోరాటంలో తమను నామినేట్ చేస్తూ ప్రధాని మోదీ ప్రకటన చేసిన వెంటనే వీరంతా స్పందించారు. తన పేరు నామినేట్ చేయడంపై ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు ఆనంద్ మహేంద్ర. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు మనకు బలమైన ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన జనాభా కూడా అవసరం. వంట నూనె వినియోగాన్ని 10% తక్కువ చేయడం వంటి చిన్నపాటి మార్పులతో మంచి ఫలితాలు సాధించొచ్చు. అవి మన క్షేమం, డబ్బులు ఆదా, ఆరోగ్యకరమైన ప్రపంచం వంటివే కావచ్చు అని ఆనంద్ మహేంద్ర ట్వీట్ చేశారు. ఊబకాయం బారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి ఆహారపు అలవాట్లను మార్చుకోవడం, ఇంట్లో వండిన ఆహారమే తీసుకోవడం, కొవ్వు, పిండి పదార్థాలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, మన జీవన శైలిని మార్చుకోవడం. వ్యాయామం ద్వారా ఊబకాయానికి కొంతవరకు చెక్ పెట్టొచ్చునని వైద్య నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు ధూమపానానికి దూరంగా ఉండాలి. ప్యాకెడ్ ఫుడ్స్, శీతల పానీయాల వినియోగాన్ని తగ్గించాలి.